గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థ్యాంక్ యూ జేపీ గారు. థ్యాంక్ యూ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. థ్యాంక్ యూ ఫర్ మై టాకింగ్. ప్లెజర్. చాలా కాలం తర్వాత మనం పర్సనల్ కూర్చొని మాట్లాడే అవకాశం దొరికింది. ఫోన్లో తప్ప ఈ మధ్యకాలంలో అవకాశం దొరకట్లేదు. లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్లో అవును సార్. ఎవరిని వస్తే. థ్యాంక్ యూ అండి. లెట్ మీ స్టార్ట్ ఆఫ్. ముందర ఒక మాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగక ముందు 2009 నుంచి 14 వరకు మనం ఒకటే శాసనసభలో కొలీగ్స్గా ఆ రోజు శాసనసభలో ఉన్నాం. ఆ సందర్భాల్లో ఎన్నోసార్లు మీరు చూశారు. అంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కానీ, కొంత ఆవేశాలకు లోనైనప్పుడు కానీ మీరు మాత్రం ఎప్పుడు సంయమనంతో చాలా హుందాగా వ్యవహారం చేశారు. ఆనాడు అప్పుడున్న ఆవేశాలు, ఉద్వేగాలు, ఆనాడున్న పరిస్థితులు అవన్నింటి వల్ల అప్పట్లో సమాజంలో ఎట్ లార్జ్ అండ్ ఆల్సో వ్యక్తిగతంగా కూడా అందరిలోనూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలు, కొన్ని అనుమానాలు, కొన్ని అపోహలు కూడా ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి. ఎందుకంటే రాష్ట్రం విడిపోకూడదు అని వాదించే వాళ్ళు ఎంత బలంగా ఉండేవారు, రాష్ట్రం విడిపోతేనే బాగుంటుంది అని వాదించే వాళ్ళు అంతే బలంగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో మీరు అంటే యాజ్ అ సిటిజన్, నేను అడిగేది ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అని కాకుండా ఒక పౌరుడిగా, హైదరాబాద్ పౌరుడిగా ఆనాడు మీకున్న అనుమానాలు, మరి ఈరోజు 9.5 ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు చూసిన అనుభవాలు, దాని గురించి ఒక మాట ఏం చెప్పారు? మంచి ప్రశ్న. బహుశా తెలుగునాట 2 ప్రాంతాల్లో కూడా నా మీద పడ్డంత ఒత్తిడి ఇంకెవరి మీద ఉన్నాడు. తెలంగాణ అంతా పర్యటన చేస్తూ ఉంటే జై తెలంగాణ అని చెప్పని అనేవాడిని, సంతోషంగా అనేవాడిని. కోస్తాంధ్ర రాయలసీమకి వెళ్తే సమైక్యాంధ్ర అంటే నేను ఆ మాట అనేవాడిని కదా. తప్పయ్యేది. సమగ్రంగా కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఉండటం తప్పలేదు. ఒక భాష, తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి. కానీ నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, ఒక గీత కేవలం మ్యాప్ మీద వేశారయ్యా, తేడా ఏముంది? తేడా వచ్చేది ఎమ్మెల్యేలకు తేడా అవుతుంది, లేకపోతే మీకు అధికారులు తేడా అవుతుంది, కానీ మనకేం తేడా లేదు. అంత టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదని. కాబట్టి నేను కోరుకున్నదల్లా ఏమిటంటే కలిసి ఉంటే మంచిది, లేకుంటే పరస్పరం సామరస్యంగా విడిపోవాలని చెప్పని. కానీ ఒక భయం చాలామందికి ఆనాడు ఉండింది. ఎందుకంటే ఉద్యమం వచ్చినప్పుడు సహజంగా ఎక్కడైనా సరే ఎంతో కొంత ప్రాంతీయతత్వం పెరిగినప్పుడు కొంచెం భయాందోళనలు ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం పరుషమైన పదాలు వాడతారు. దురుద్దేశం లేకపోయినా కూడా హైదరాబాద్ పచ్చగా ఉన్నది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల మంది నివాసం ఉన్నారు. ఈ నగరం సొంతదిగా బతుకుతున్నారు. అభద్రత ఏమన్నా ఉంటుందా? రేపొద్దున ఆర్థికంగా సమస్యలు వస్తాయా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వివక్ష ఉంటుందా సమాజంలో? రోజువారీగా నువ్వు ఇక్కడ ఎక్కడ పుట్టావని వస్తాయని చెప్పిన భయం అన్నమాట వాస్తవం. మీ అందరినీ బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కానీ, కేసీఆర్ గారిని కానీ, మిమ్మల్ని కానీ, మీ సహచరులు కానీ 100కి 100 రూపాయలు అభినందించాలి. ఈ మాట ఎన్నోసార్లు, కనీసం కొన్ని 100 సార్లు బహిరంగంగా చెప్పాను. ఆంధ్ర, తెలంగాణ లేకపోతే ఉత్తరాది నుంచో ఇంకో చోట నుంచి వచ్చారు, ఇది వేరు అని చెప్పన్న భావం ఏమాత్రం లేకుండా అది నిండు మనసుతో చేశారు, పైపైన కాదు. ఇవాళ హైదరాబాద్ నా దృష్టిలో దేశంలో కాస్మోపాలిటిజంకి, దేశ ఐక్యతకి ఒకప్పుడు ప్రతీకగా ఉండేది. అంతే బలంగా, బహుశా అంతకంటే ఎక్కువగా ప్రతీకగా ఉంది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీ సెన్సిబుల్ ఇండియన్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, ఎవ్రీ సెన్సిబుల్ తెలుగు పర్సన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ జెన్యున్లీ హ్యాపీ. నేను పుట్టి పెరిగింది చిన్ననాడు స్కూల్లో, పంచాయత్ సమితి జిల్లా పరిషత్ పాఠశాలలో కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామాల్లో. మా తల్లిదండ్రులు పెరిగి ఉన్నది మహారాష్ట్రలో ఆ రోజుల్లో. మా పిల్లలు పెరిగిందంతా ఇక్కడ, హైదరాబాద్. జీవితం అంతా ఇక్కడ. అంచేత ఎక్కడ వాళ్ళం మనం? ఏది నాదని చెప్పుకొని, ఏది కాదని చెప్పుకొని. మహారాష్ట్ర మొట్టమొదటి తెలిసిన భాష నాకు మరాఠీ. ఇప్పుడు మరాఠీ ఒక్క ముక్క రాదు నాకు. మళ్ళీ మరాఠీ నాకు రాదు. అంచేత మనం అలాంటప్పుడు ఈ దేశంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళలో ఈ భావం రాజకీయం ఏదన్నా కావచ్చు. రాజకీయం ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఈ సిటీ ఉంటుంది, ఇంకో సిటీ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. అది ఉంటే నరకమయ్యేది. కానీ అసలు ఏమాత్రం భేదభావం లేకుండా చేశారు. దట్ ఈస్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ద తెలంగాణ లీడర్షిప్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద గవర్నమెంట్. థ్యాంక్స్ లార్జ్లీ టు అవర్ సీఎం సార్. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఒక మాట చెప్పారు సార్, ప్రజలు విడిపోరు, ప్రాంతాలుగా భౌగోళికంగా మీరు చెప్పినట్టు గీత గీయొచ్చు, భౌగోళికంగా రాష్ట్రాలు వేరైనా ప్రజలుగా కలిసే ఉంటాం, మానసికంగా కలిసే ఉంటాం అని చెప్పారు. సంబంధ బాంధవ్యాలు తేడా రాదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం. నిజానికి ఇంకొక మాట చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో తెలంగాణ తొలినాళ్లలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మా అందరికి చెప్పిన మాట సార్. ఆయన ఏమన్నారంటే, మనం కొన్ని విషయాలు స్పష్టంగా డిమాండ్ చేస్తూ వాటి ప్రాతిపదికన మనం రాష్ట్రం అడిగాం. నీళ్ళన్నాం, నిధులన్నాం, నియామకాలన్నాం. ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెట్టండి, మీరు పనికిమాలిన పంచాయతీలు పెట్టకండి. ప్రజలకి రేపు అడిగేది, ప్రజలు మమ్మల్ని 5 ఏళ్ల తర్వాత అడగాల్సింది, మనందరినీ అడిగేది ఏమయ్యా మీరు చాలా చెప్పినారు, తెలంగాణ
కావాలని. మరి అవి ఏమి జరగలేదే అనే భావన వస్తే ఇంత తెచ్చి కూడా నిష్ఫలం అవుతుంది. కాబట్టి ఫోకస్ కంప్లీట్లీ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ టు పీపుల్ సెంట్రిక్గా పనిచేయండి. ప్రజలు కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారం ప్రధాన ఇతివృత్తంగా మన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పినట్టుగానే నడిచారు సార్. అయితే హైదరాబాద్ గురించి మాట వచ్చింది కాబట్టి నేను ఒకసారి సత్యానాదెల్ల గారు వచ్చారు హైదరాబాద్కి. వచ్చినప్పుడు ఇట్లాగే మేము పిచ్చాపాటి కూర్చొని మాట్లాడుతుంటే నేను అన్నాను, సత్య గారు మరి హైదరాబాద్ ఇస్ ఇంపార్టెంట్, హైదరాబాద్ని కన్జర్వ్ చేయాలి, హైదరాబాద్ని మనం ఇంకా పెంచాలి, హైదరాబాద్ షుడ్ థ్రైవ్. ఎందుకు అంటే హైదరాబాద్ ఇస్ ద ఎకనామిక్ ఇంజిన్ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే 45 నుంచి 50% GSDP రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి ఇక్కడి నుంచి వస్తుంది, ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇలాంటి సిటీలు బాగా పెంచాలి, పెరగాలి, మనం ఎంత ఇన్ఫ్రా యాడ్ చేస్తే అది అని చెప్తా ఉంటే ఆయన నవ్వి ఆయన మాట అన్నారు, ఒక మీ రాష్ట్రానికే కాదండి, దేశానికే కాదు, మాలాంటి కంపెనీస్ కూడా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ కూడా, మాది ఇప్పుడు 180 దేశాల్లో ఉంది మా కంపెనీ ప్రజెన్స్, కానీ మాకు వచ్చే ఆదాయం కూడా 80% 70 సిటీస్ నుంచి వస్తుంది. సో సిటీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద ఎకనామిక్ ఇంజిన్స్ అల్టిమేట్లీ దట్ డ్రైవ్ ద గ్రోత్ ఆఫ్ అ స్టేట్ ఆర్ అ నేషన్ అని చెప్పారు. మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతాను నేను విన్నాను, డెవలప్మెంట్ని వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేయాలి, డెవలప్మెంటు ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకపోతే ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ కాదు, ఆ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రయారిటీస్ కరెక్ట్ కాదు అనే మాట మీరు చెప్తాం విన్నాను. హౌ డూ యూ సీ దట్ అన్ఫోల్డింగ్ ఇన్ తెలంగాణ? నేను కొంచెం ఆనెస్ట్గా చెప్తాను, ఎలాబొరేట్గా చెప్పండి. ఆనెస్ట్ రామారావు గారు, నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు 96లో ఈ దేశం శరవేగంగా మారిపోవాలి, రాజకీయం అద్భుతంగా బాగుపడాలి, రాజ్యాంగ విలువలు అందరికీ అందాలని పూర్తిగా నేను ఎప్పుడు 1975లో, ఇప్పుడు ఇవాళ మీరు చెప్తే విన్నాను, మీరు పుట్టిన సంవత్సరం నా జీవితం మారింది సార్. అప్పుడు వైద్య విద్యార్థిని, ఈ దేశంలో మంచికో చెడుకో ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం నా జీవిత లక్ష్యం అని వచ్చాను. దానిలో కొనసాగింపుగానే మనందరం కూడా, మీరు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్, అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ, మనం ఏం చేస్తాం, ఎవిడెన్స్, లాజిక్, ఒక రేషనల్ సొల్యూషన్ సమస్యకి. ప్రపంచంలో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ వచ్చిన తర్వాత అయిపోవాలా, నిమిషంలో అయిపోవాలా, ఇది ఎవిడెన్స్ బేస్డ్. కాబట్టి చాలా అర్జెంటుగా దేశంలో మార్పులు వచ్చేస్తాయని నమ్మినవాడిని నేను. అనుభవం ఏం పాఠం నేర్పిందంటే, ఎంత అద్భుతమైన మార్పులైనా కూడా, ఎంత అవసరమైన మార్పులైనా కూడా కాలక్రమేణా వస్తాయి, కానీ సమాజం అంత తొందరగా తెలుసు, అనుభవం నుంచి తెలుసు. మనమేమో ఆలోచించి రేషనల్గా ఆలోచిస్తున్నాం, కానీ సమాజాలు అనుభవం నుంచి తెలుసుకుంటాయి. టెక్నాలజీ ముఖ్యంగా స్వానుభవం, ఇతరుల అనుభవం నుంచి నేర్చుకోవాలి, స్వానుభవం నుంచి, అదే తేడా. మనకు ఒక్కటే హోప్ ఉన్నది, ఈ దేశంలో ఈ ప్రజల్ని కాపాడాలి, సమాజాన్ని కాపాడాలంటే ఎకనామిక్ గ్రోత్ని, డెవలప్మెంట్ని, వెల్త్ క్రియేషన్ని ఆపకూడదు. అబ్సల్యూట్లీ. కానీ డెమోక్రసీ నడవాలంటే సామాన్యులు, కష్టంలో వాళ్ళు ఆదుకోకపోయినట్టయితే డెమోక్రసీ నడవదు. మనం అన్ని ఆర్థిక సూత్రాల ప్రకారం చేద్దామని చెప్పంటే మరి ప్రజలు సమ్మతి కావాలి కదా, మెజారిటీ పూర్ ఉన్నప్పుడు. కాబట్టి సమతూకం కావాలి. ఖచ్చితంగా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మీ అందరూ సహచరులుగా ఆ సమతూకాన్ని గట్టిగా పాటించే ప్రయత్నాన్ని విజయవంతంగా చేశారు. నేను ఎన్నోసార్లు ఈ మాట కూడా చెప్పాను. ఒకటి, ఆ సామరస్యాన్ని ఇక్కడ పెంచటము. రెండోది, హైదరాబాద్ నగరం గతంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత కానీ చేశారు. మీరు దాన్ని మరింత ముందుకు చాలా వేగంగా, సమర్థంగా తీసుకెళ్లారు. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ కష్టపడితే, ఇక్కడ ఉపాధి కల్పించగలం, జాబ్స్ క్రియేట్ చేయగలం, ఎకానమీ పెరుగుతుంది, మన బతుకు బాగుంటుంది చెప్పని నమ్మకం కలిగించారు. అందుకనే ఈ మధ్య మీరు నాకంటే ఎక్కువ గమనించుంటారు, చాలామంది హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోతున్నారు, హైదరాబాద్ ఇట్లా ఉంటుందా అని చెప్పాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చండి, మనం ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా తయారయ్యాం. ఐటీలో సార్, మీకు మరి ఈ మధ్యన మీరు ఫాలో అవుతున్నారో తెలియదు, ఐటీలో గత 2 సంవత్సరాలు జాబ్ క్రియేషన్లో we've crossed Bangalore. This has happened for the first time in the country. Wonderful. Last year, according to NASSCOM, మనం 4,50,000 ఉద్యోగాలు కొత్తగా ఐటీ రంగంలో కోవిడ్ తర్వాత సృష్టించబడితే, అందులో 1,50,000 ఉద్యోగాలు హైదరాబాద్లో, 1,46,000 ఉద్యోగాలు పోయిన సంవత్సరం బెంగళూరులో. ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందండి. ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోటల్ టెక్నాలజీ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా 44% కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఇంకా నేను బెంగళూరు దుక్కి ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే మళ్ళీ నన్ను బెంగళూరు వాళ్ళు తిడతారు. బట్ గుడ్ న్యూస్ ఇస్ హైదరాబాద్ నిజంగా కూడా ఈరోజు గతంలో ఈ యొక్క ప్రామిసింగ్ స్టార్ట్ ఏదైతే, ఒకటి మాత్రం వాస్తవం, చాలామంది బయట రాష్ట్రాల మిత్రులు వచ్చి కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు, మీ నగరంలో ఇన్ఫ్రా ఫోకస్, మీ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ బాగుంది అని ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ,
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చెప్తా ఉంటే నేను కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, నాట్ ఓన్లీ మై గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఆర్ గవర్నమెంట్, బట్ మై ప్రిడెసెసర్స్ ఆల్సో హ్యావ్ ఫోకస్డ్. కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయిలేండి కానీ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ వాళ్ళు కూడా ఫోకస్ చేశారు. మేము కంటిన్యూ చేస్తున్నాం. మేబీ మేము కొద్దిగా యాక్సిలరేట్ చేసాము అంతే తప్ప వాళ్ళు ఏం చేయలేదు మొత్తం నేనే చేశాను అని అబద్ధం చెప్పనని చెప్తుంటాను. నా క్వశ్చన్ ఏంటంటే మీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో భాగంగా, ఎందుకంటే మన సిటీస్ ఏమో విస్తృతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ జనాభా ఇప్పుడు అందులో భాగంగానే డ్రింకింగ్ వాటర్ అనండి, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనండి, లేదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, లేదా డ్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, లేదా సివరేజ్ ట్రీట్మెంట్ అనండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దురదృష్టం ఏంటంటే సార్, ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి మోడీ గారిని కలిసి మొదట్లోనే 2014-15 ఆ టైంలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు, ఈ దేశానికి ఆర్థిక చోదక శక్తులు మన నగరాలు, మన మహానగరాలు, వీటిని మీరు కాపాడుకోకపోతే, మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు కలిసి కాపాడుకోకపోతే దేశం మనం అనుకున్నంత వేగంగా వృద్ధి చెందదు. మీరు దయచేసి ఒక్కో మహానగరానికి A1 సిటీ అంటారా, మెట్రో అంటారా, ఏం పేరు పెడతారో పెట్టండి, కానీ సంవత్సరానికి 10,000 కోట్ల 12,000 కోట్ల ఒక బడ్జెట్, ఒక గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని ప్రతిపాదించారు. మీరు ఈ భావనతో, ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా? ఈ విషయంలో ఏమన్నా? అర్బన్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ అనేది అబ్సల్యూట్లీ క్రిటికల్. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్, 100% సర్టన్. కొంచెం దానికి వచ్చే ముందు వన్ పాయింట్ ఐ థింక్ మన పబ్లిక్లో బాగా డిస్కషన్ జరగాలి. ద గ్రేటెస్ట్ గుడ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్. మన దేశంలో పెట్టుబడి పెట్టి వెల్త్ క్రియేట్ చేస్తే వాడు పాపం చేశాడన్నట్టుగా ఒక భావం 70 ఏళ్ళుగా ప్రచారమైంది. 10 మందికి ఉపాధి కలిగించేవాడు దేవుడు. మనకి జీవితంలో పనికొచ్చే పని చేయించి మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మన సంపద పెంచి, మనకు ఆదాయాన్ని ఇచ్చేవాడు దేవుడు. వాడిని ఈ దేశంలో ఈ మధ్యకాలంలో మీలాంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పని కాస్త గౌరవం తప్ప, వాడిని మనం ఈ దేశంలో పురుగులాగా చూసాం. పెట్టుబడి పెట్టినవాడి బదులు ఒక ఎకరం పొలం కొనుక్కుంటే హైదరాబాద్లో మీ పుణ్యమని రేట్లు పెరిగిపోతున్నాయి, పని చేయక్కర్లేదనే స్థాయికి తీసుకొచ్చాం మనం. కాబట్టి ముందు సమాజంలో ఏదో ఒక రకంగా రిస్క్ తీసుకుని తన డబ్బుల్ని దీనిలో పెట్టి దాన్ని కాస్త సంపాదించి 10 మందికి ఉపాధి పెట్టి దాన్ని కాస్త తినాలని కోరేవాడు దేశానికి అవసరం. 100%. దానికి కావాలంటే మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బనైజేషన్ అండ్ లాంగ్ టర్మ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ క్లైమేట్, ఇవి లేకుండా ఉంటే ఏదో ప్రభుత్వాల వల్ల, ప్రభుత్వ ఉద్యోగుల వల్ల దేశం బాగుపడుతున్న భ్రమ నుంచి బయటపడాలి. వాట్ తెలంగాణ ఈజ్ డూయింగ్ ఇస్ ఆ భ్రమ నుంచి బయటపడి మీరు ఒక ప్రోయాక్టివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. దానిలో ఖచ్చితంగా యూనియన్ అండ్ స్టేట్స్, నేను కేంద్రం అన్నమాట నా నోటి నుంచి రాదు, నేను దానికి వ్యతిరేకం. యూనియన్ అండ్ స్టేట్స్ మస్ట్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. కానీ దేర్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఐ సీ ద ప్రాబ్లం. యూనియన్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళంతా ఏదో పైన పటారం లోన్ అలటారం. 33 లక్షల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో వాళ్ళకి ఆదాయాలు వస్తుంటే, నేను 23-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం చెప్తున్నాను, 18 లక్షల కోట్లు రాష్ట్రాలకు పోతున్నాయి డెవల్యూషన్లో. 10 లక్షల కోట్ల పైన డెవల్యూషను, ఫైనాన్స్ కమిషను, 8 లక్షల కోట్లు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఈ 2 కలిపి ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎట్సెట్రా. 18,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్, 2 కలిపితే 25 లక్షలు అయిపోయినాయి. జీతభత్యాలు 8 లక్షల కోట్లు, 36 లక్షల కోట్లు అయిపోయినాయి. ఒక్క పని చేయకుండా ఆల్రెడీ 3 లక్షల కోట్లు వాళ్ళు అంచేత. బట్ ఉన్నంతలో ఒక మంచి ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు ప్రయత్నం చేయటం కానీ, రెవెన్యూస్లో కాస్త మనకు అదృష్టం కూడా ఉంది, హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా ఫస్ట్ టైం 10 లక్షల కోట్లు ఈ సంవత్సరం చేశారు. స్టేట్స్కి కూడా లక్షల కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. బట్ సిటీస్ డెవలప్మెంట్కి యూనియన్ అండ్ స్టేట్స్ సబ్స్టాన్షియల్ ఎఫర్ట్ పెట్టడం అనేది చాలా అవసరం. దాంతోపాటు మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, హైదరాబాద్ ఎట్లాగో పెరుగుతోంది, మీరు పెంచుతున్నారు, స్మాల్ టౌన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఒక పేదవాడు ఒక ఆదిలాబాద్ నుంచో లేకపోతే మరి మారుమూల దూర ప్రాంతాల నుంచో ఇక్కడ రావాలని చెప్పంటే, ఒకటి సిటీని మనం కాపాడుకోలేం. ఒక స్కిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సిటీ కావాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్, హై అండ్ స్కిల్డ్ వర్కర్ సాఫ్ట్వేర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో చోట, ఇవన్నీ తప్పదు. యూ హ్యావ్ టు గో టు ఓన్లీ సిటీస్. బట్ ఒక కార్పెంటరు, ఒక ప్లంబరు, ఒక ఆర్డినరీ గార్మెంట్ మేకింగ్ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు కదా. మనకి స్మాల్ టౌన్స్ కనుక హబ్స్గా డెవలప్ అయినట్టయితే, చుట్టూ ఉన్న 1 లక్ష 2 లక్షల జనాభాకి, 3 లక్షల 5 లక్షల జనాభాకి ఒక స్మాల్ టౌన్ ఉండి, అక్కడ
ఈ ఎంప్లాయ్మెంట్, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ వచ్చేసినట్టయితే హౌసింగ్ ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ వచ్చేస్తుంది మీరు బేసిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేస్తే. అవును. అప్పుడు ఇక మీకు ఇక్కడికి రావాల్సిన సమర్థం ఉండదు. అక్కడ 20,000 వస్తే 15,000 వస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ 40,000 కంటే బాగుంటుంది. హైదరాబాద్ వస్తే నాకు చాలామంది పేదలను చూస్తే పట్టు చేతి పట్టుకుని దేశం నలుమూల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఇంటికి కొన్ని వేలు ఖర్చు అవుతుంది, ఒకటికి అకామిడేషన్ ఉండదు. ఇక్కడ నుంచి పనిళ్ళే ప్రాంతానికి వెళ్ళాలంటే వెళ్ళడానికి రావడానికి ఖర్చు అవుతుంది. ఏ చిన్న జబ్బు చేసినా మరొక ఇబ్బంది అయినా కూడా ఇక్కడ రేషన్ కార్డులు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంత తేలిగ్గా దొరకమని ఎంత జనరస్గా ఉన్నా కూడా దేర్ ఆర్ లిమిటేషన్స్. కష్టంలో ఉంటే ఆదుకునే మనుషులు చుట్టుపక్కల బంధువులు వగేరా లేరు నిజంగా, అయినా కూడా పట్టుచేతి పట్టుకు వచ్చేస్తున్నారు. కాబట్టి సిటీ పెరగాల. అట్ ది సేమ్ టైం స్మాల్ టౌన్ డెవలప్మెంట్ కనుక మీరు అందులో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కూడా కాబట్టి దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. మనం మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ట్రాన్స్పోర్టు, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అలాగే 24 hours చేయగలిగారు మీరు. అద్భుతం. తెలంగాణ ఇందాక మనం మాట్లాడుకోవాలి, గొప్ప సక్సెస్. చాలామంది భయపడింది తెలంగాణ ఎలక్ట్రిసిటీ డెఫిసిట్ ఉంటుందేమో, అందులో చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది వ్యవసాయానికి, మరి దీనికి ఎట్లాగని చెప్పని. బట్ ఎంత కష్టమైనా కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ కొరత లేకుండా చేయగలిగారు కాబట్టి అది ఇబ్బంది లేదు. వాటర్ సప్లై కొంతమేరకు డ్రైనేజ్ అండ్ సవరేజ్ అండ్ ప్రాపర్ కనెక్టివిటీ ఇది వచ్చి కొంచెం ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ మీరు అన్నట్టుగా పెట్టినట్టయితే మిగతాది ఆటోమేటిక్గా లేఅవుట్స్ వచ్చేస్తాయి, హౌసింగ్ వచ్చేస్తుంది, అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఇక మీకు చాలా తెలియకుండా లోకల్ జాబ్ క్రియేషన్ అవుతుంది. సో డెట్రాయిట్ ఉందనుకోండి, దొరకు ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ వచ్చినా కూడా ఒకప్పుడు ఆటోమొబైల్ క్యాపిటల్. సో అది అవసరం. దేర్ఫోర్ ఐఎమ్ ఏ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ సిటీస్ గ్రోయింగ్ అండ్ దెన్ వాట్ యూ హెడ్ ఇన్ హైదరాబాద్. బేసికలీ యూ క్రియేట్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. హైదరాబాద్ అంటున్నాం కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి దట్స్ ఎ సెపరేట్ వరల్డ్ విచ్ ఇస్ నెసెసరీ. మనం ఈ ఇరుకైన సందుల్లో 400 ఏళ్ల సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పాయింట్ దాటి పెంచడం సాధ్యం కాదు. బట్ అట్ ది సేమ్ టైమ్ స్మాల్ టౌన్స్ డెవలప్మెంట్ కనుక ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే తెలంగాణ ఈజ్ వెరీ వెరీ వెల్ పాయిస్డ్ టు క్రియేట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఎన్వైరన్మెంట్. అబ్దుల్ కలాం అనేవారు ప్యూరా అని చెప్పని, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేవాడు. ఇన్ఎలిగెంట్గా ఉన్నా కూడా బట్ బేసికలీ ఇన్సిట్యూ అర్బనైజేషన్, లోకల్ అర్బనైజేషన్. ఈవెన్ యాజ్ ది సిటీ బికమ్స్ ఎనీవే మనకు వీ హ్యావ్ ది గ్రేట్ ఆపర్చునిటీ. దెర్ ఈస్ నో అదర్ స్మాల్ స్టేట్ ఇన్ ఇండియా, రిలేటివ్లీ మనం స్మాల్ స్టేట్ కదా, విత్ సచ్ ఎ బిగ్ సిటీ ఆక్యుపైయింగ్ సో మచ్ ఆఫ్ అవర్ డెమోగ్రాఫిక్ అండ్ ఎకనామిక్ స్పేస్. మనకు అడ్వాంటేజ్ ఉంది. ఇది కూడా చేయగలిగితే ఐ థింక్ తెలంగాణ విల్ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. సార్, ఐ హ్యావ్ టు అప్డేట్ యూ ఆన్ 2-3 థింగ్స్. మనం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన నాడు 68 మున్సిపాలిటీలు ఉండేదండి. ఈరోజు 143 అయినాయి. నెంబర్ 1. కాబట్టి మనం మున్సిపాలిటీస్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం, వాటిని ముందుకు తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు డ్రింకింగ్ వాటర్ అని ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అండి. మిషన్ భగీరథ అని తీసుకుని రూరల్ ఏరియాస్లో తీసుకున్నాము, అర్బన్లో తీసుకున్నాము, హైదరాబాద్లో కూడా తీసుకున్నాం. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ తెలంగాణ ఇస్ లీడింగ్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ అండి. గ్రామాల్లో అయితే 100 ఎల్పిసిడి, మున్సిపాలిటీల్లో అయితే 135, కార్పొరేషన్లో అయితే 150 ఎల్పిసిడీలు చొప్పున ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం మన రాష్ట్రం. 150 లీటర్స్ అంటే చాలా మంది తెలియపోవచ్చు. ఇట్స్ ఈక్వల్ టు న్యూయార్క్ ఆర్ ప్యారిస్, ఎగ్జాక్ట్లీ వరల్డ్ స్టాండర్డ్, లండన్. అవును, గ్లోబల్ స్టాండర్డ్. అవును సార్. దాంతోపాటు హెల్త్ కేర్ అన్నారు మీరు. హెల్త్ కేర్ సార్ ఇప్పుడు మన జిల్లాలని కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే కాకుండా కొత్త మున్సిపాలిటీలు ఏర్పడటమే కాకుండా కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలైంది. నౌ సార్, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ. యూఆర్ అ డాక్టర్ బై ట్రైనింగ్. yes. సో బై ట్రైనింగ్ మీరు మెడికల్ ప్రొఫెషనల్ కాబట్టి తెలంగాణ టుడే ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విచ్ హ్యాస్ అ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అండ్ వీఆర్ గోయింగ్ టు పాసిబ్లీ ఇప్పుడు మనం ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఉన్నాం, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా మనమే నెంబర్ 1 అవుతాం. ఆల్రెడీ we are. సో హెల్త్ కేర్ మనకి ఏమవుతుంది సార్ అంటే మెడికల్ కాలేజ్ ఒకటే కాకుండా అక్కడ హాస్పిటల్ కూడా వస్తుంది కాబట్టి, టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రి వస్తుంది, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ టెర్షరీ కేర్ ఆల్సో. సో మీరు హైదరాబాద్ రావక్కర్లేదు. ఏదైనా సరే మీరు అల్టిమేట్గా అక్కడే మనం సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందించేదానికి అవకాశం ఉంది. మూడవది తెలంగాణలో సాధించిన గొప్ప విజయం సార్, 1001 గురుకుల పాఠశాలలు. ఒక్కొక్క గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మీద ఈరోజు మాకు ఎక్కడ గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది అంటే 1001 గురుకుల పాఠశాలల్లో తెలంగాణలో ఈరోజు మొత్తంగా చూసినట్టయితే దాదాపు 6.5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అందులో ముస్లిం అమ్మాయిలు చదువుకోరు అని ఒక భావన ఉండేది. కేసీఆర్ గారు పట్టుబట్టి 204 గురుకుల పాఠశాలలు ముస్లిం పిల్లల కోసం పెట్టారు. అందులో సగం అమ్మాయిలకి సగం అబ్బాయిలకి. అందులో 97,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు సార్. ఓవరాల్గా 6.5 లక్షల మంది. ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,20,000 రూపాయలు సంవత్సరానికి. వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకుంటూ చేస్తున్న ఖర్చు. దానికంటే కూడా సంతోషం. నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకులతో అగ్రస్థాయిలో చాలా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను, పరిపాలనా సంస్కరణ సంఘంలో పనిచేశాను. ఈవేళ కాంగ్రెస్ పార్టీ భయానికి గురై ఎన్నికల్లో గెలవటం కోసం దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను చాలా ఆవేదన చెప్తాను, కోపంతో చెప్పట్లేదు. ఒక గీత ఉంది, అది నెహ్రూ గారు చెప్పిన గీత. దేశమే ఓడిపోయేటైతే మన చర్యల వల్ల ఎవరు గెలుస్తారు? నేను గెలవటం కోసం దేశం సర్వనాశనమైనా పర్లేదనే పరిస్థితి తీసుకురావడం ప్రమాదకరం. ఇవాళ ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కొద్దిమంది ఓట్ల కోసం, ఉదాహరణకి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. ఇప్పుడు మీరేమన్నారు, కేసీఆర్ గారు ఏమన్నారు, పరిశీలించి అటు ప్రజలకి ఇటు ఉద్యోగులకి న్యాయం అయితే చేద్దాం అనేది సరైనటువంటి. డెఫినెట్లీ ఉద్యోగులు మన మనుషులు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో భవిష్యత్తు ఎట్లా ఉన్న పర్లేదు, అంకెలు మాకు అనవసరం, ఇప్పుడు ఇవాళ గెలవటం అవసరం కాబట్టి మేము ఇచ్చేస్తామని చెప్పిన ప్రకటన చేసేసి కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి మీరు బ్యాలెన్స్ తీసుకురాకపోతే. అంచేత ఈవేళ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సంక్షేమానికి మనం పెద్దపీట వేయకుండా పరిపాలన సాధ్యం కాదు, ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. అణగారిన వర్గాలు, మరి ఈవేళ నిరాశతో ఉన్న వర్గాలకి ఆ ఉత్సాహం, నమ్మకాన్ని కలిగించాలి, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించాలి. కానీ దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగి, ఉపాధి కల్పన జరిగి, అభివృద్ధి, సంపద పెరిగి ఏర్పాట్లు లేకపోయినట్టయితే మనం రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అంతకారం అవుతుంది. అంచేత మీరు చేస్తున్నటువంటి నమూనా 100% సరైనటువంటిది. ఈ వెల్త్ క్రియేషన్ని మనం ఒక నోబెల్ ఎండెవర్గా భావించి దానికి గనక సదుపాయాలు కల్పిస్తే, సంక్షేమాన్ని ఇస్తూనే అటు సంక్షేమానికి కూడా అవకాశం పెరుగుతుంది. వెల్త్ క్రియేషన్ వస్తేనే కదా మీకు. ఇప్పుడు తెలంగాణలో మీరు గర్వంగా చెప్తున్నారు సంక్షేమం చూస్తుంది. ఎందుకు సాధ్యమైంది? పన్నుల ఆదాయం పెరుగుతుంది, గ్రోత్ రాగానే పన్నులు వస్తున్నాయి, పన్నులు రాగానే మరికొంత అదనంగా సంక్షేమాన్ని పెట్టగలుగుతున్నారు. లేకపోతే ఉన్న కొద్ది కుచించుకుపోవటం మనం. ఇది మనం అర్థం కావట్లేదు, ఈ సింపుల్ పాయింట్. అందుకని పేద ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలు కేవలం గెలుపోవటముల గురించి కాదు, ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందని దాన్ని బట్టి. అంచేత ఈవేళ ఏదో రకంగా టెక్నిక్ ఉపయోగించి, ఒక అస్త్రం ఉపయోగించి నెగ్గాను అని చెప్పి అన్నట్టయితే రేపు పొద్దున రాష్ట్రం ఏమవుతుంది, దేశం ఏమవుతుందని పట్టించుకోకపోయినట్టయితే మనం పార్టీలను కూడా తప్పుదాన్ని పట్టించడం అవుతాం. అంటే కాంగ్రెస్ ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉందండి. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే చూస్తే మీరు 52-53 సీట్లు ఉన్నట్టున్నాయి పార్లమెంట్లో. ఒకవైపు ఏమో మోడీ గారు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అన్ని రాష్ట్రాల్లో వాళ్ళని ఎక్కడెక్కడ డైరెక్ట్ ఫేస్ ఆఫ్ ఉందో అక్కడ డెఫినెట్గా స్పై చేసి సాధిస్తున్నారు. ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్కి వచ్చి, ఆ పరిస్థితి వచ్చి అస్తిత్వానికి ముప్పు వస్తుందేమో అనుకున్నప్పుడు తప్పని ఆపద మొక్కల మాదిరిగా ఈరోజు కొంత చివరి ప్రయత్నంగా డెస్పరేట్ టైమ్స్ కాల్ ఫర్ డెస్పరేట్ మెజర్స్ అంటారు కదా, అట్లా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు ఏంటంటే వాగ్దానాలు చేయాలి, సంక్షేమం చేయాలి, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అంటారు. బట్ అట్ ద సేమ్ టైం సంపద సృష్టించే ఒక ఎజెండా, ఆ సంపదను తిరిగి మళ్ళీ కొంత మేరకు పేదలకు పంచాలి అనే ఉంటే అలా తప్పు కాదు, అది అవసరం, అత్యవసరం. భారతదేశం లాంటి దేశానికి అవసరం, అది లేకుండా చేయలేం. బట్ దట్ ఫైన్ బ్యాలెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కనుక మిస్ అవుతే, అసలు మొత్తం పంచేస్తాను ఇంకేమి పెంచను అంటే ఇంకా పంచడానికి ఏం మిగులుతుంది? అసలు ఆ రాష్ట్రం చేతిలో ఏం మిగులుతుంది చివరికి? సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికనండి, రాబోయే రోజుల్లో దేశంలో జరగబోయే ఎన్నికనండి, మీ ఆలోచన ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఈరోజు వర్క్ జరిగింది, పర్ క్యాపిటల్లో మనం నెంబర్ 1గా ఉన్నాము. ఒకవైపు ఏమో మీరు అన్నట్టుగా ఫైన్గా డెవలప్మెంట్, వెల్ఫేర్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాం. కానీ ఇంకోవైపు మా ప్రత్యర్థులేమో అన్ని పనిచేస్తాం, అన్ని ఇచ్చేస్తాం, మీరు మాకు ఓటేయండి చాలు, మేము మొత్తం మీ అరచేతిలో పెడతాం, మీరు కూడా ఇంకేమి చేయక్కర్లేదు అన్నదాకా పోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అందుకే తెలంగాణ యువతకి, గ్రామీణ ప్రజలకి నేను చాలా సవినయంగా చెప్పేది ఏంటంటే, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, రకరకాల హామీలు ఇస్తున్నారు, సరిదిద్దులు ఇస్తున్నారు. ఇవన్నీ అమలైన అనుకుందాం, అమలవుతలేదు తర్వాత వస్తాను, అమలైన అనుకుందాం. ఒక 20 ఏళ్ళు ఇవి జరిగింది అనుకుందాం. మీ పిల్లల బతుకు 20 ఏళ్ల తర్వాత ఇవాళ కంటే ఉన్నతంగా, గౌరవంగా ఒక కేటీఆర్ గారి కుటుంబంతో, ఒక జేపీ కుటుంబంతో, మరో కుటుంబంతో సమానంగా ఇది అవకాశం వస్తుందా? ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎల్లకాలం అది పుచ్చుకునే చెయ్యే, మా పిల్లలు ఎల్లకాలం ఇలాగే బతుకుతారు, మాకు ఇంకా గతి లేకుండా ఉంటుందంటే అదే మనం కోరుకునేది. కాబట్టి ఖచ్చితంగా ఈవేళ ప్రభుత్వాలు వాళ్ళ సొంత సమయం ఎవరు ఇవ్వట్లా, మన పన్నుల డబ్బులోంచే మన ప్రజల కోసం. ఖచ్చితంగా సంక్షేమం అర్హులైన వాళ్ళకి అవసరమైన మేరకు అర్హత మనకున్నది పొందాలి.
కానీ అదొక్కటే పరిపాలన అనుకున్నట్టయితే 20-25 ఏళ్ళు ఇలా గడిచినా కూడా పిల్లల బతుకు మళ్ళీ ఎదుగుబదులు లేకుండా మనం చిన్నప్పుడు ఎట్లా ఉన్నా మన పిల్లలు అట్లాగే ఉంటే వాళ్ళ పిల్లలు అట్లాగే ఉంటే అలాంటి లోకాన్న మనం కోరుతుంది. ఏ కులమైనా, ఏ కుటుంబమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా మనందరం కోరుతుంది మన పిల్లలు మనకంటే గొప్పగా ఉండాలి కదా. డెఫినెట్లీ. మరి ఆ గొప్పగా ఎలా ఉంటారు? ఎంతకాలం పంచి పెడుతూ ఉంటే ఇవాళ తింటామో ప్రతిరోజు పరగడిపే కదా. కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా సంక్షేమానికి అర్హత ఉన్నది, సంక్షేమాన్ని మనం సమర్థిద్దాం. కానీ అదే సమయంలో రేపు పొద్దున 10-15 ఏళ్ల తర్వాత నా పిల్లలు నాకంటే ఉన్నతంగా ఉంటారు, మంచి ఇంట్లో ఉంటారు, గౌరవప్రదమైన ఆదాయం వస్తుంది, సగర్వంగా నిలబడగలుగుతారు, ఎవరితోనో పోటీ పడగలుగుతారు, ఆ నమ్మకం ఉండే జీవితం కావాలా వద్దా? అది కావాలి అంటే పంపిణీతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడులు అవసరము. అది గుర్తిస్తే చాలు. ఇప్పుడు పొలిటికల్గా ఎన్నో డిఫరెన్సెస్ ఉండొచ్చు, వ్యక్తిగతంగా రాగద్వేషాలు ఉండొచ్చు, కానీ పార్టీలు చేసే పనిలో వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఎట్లా ఉంటుందన్నది నిజాయితీగా అంచనా వేయకపోతే అది పార్టీలు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో తెలియదు అనుకుంటారా మీరు? కాంగ్రెస్ పార్టీలో నాయకులందరికీ తెలుసు. అలాగే ప్రతి పార్టీలో నాయకులందరికీ కూడా మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎక్కడో చోట ఆ సమతూకం కావాలి. మనం రాజకీయంగా ఎంతైనా పోరాటం చేద్దాం, కానీ అభివృద్ధికి అడ్డుగా ఉండకూడదు. ఎకనామిక్ గ్రోత్ అనేది నెంబర్ 1 ప్రయారిటీ అన్న భావం తీసుకురాకపోతే అది తెలంగాణ చాలా గొప్పగా ఎదిగే అవకాశం ఉన్న రాష్ట్రం, ప్రభావశీలంగా చూపెడుతున్న రాష్ట్రం. మనం మన మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకుని వాడతాం. డెఫినెట్గా మీరు అన్నట్టు ఎన్నికల గెలుపు, ఎన్నికలు, ఓటములు, గెలుపులు, రాజకీయాలు, ప్రజా జీవితం. మీరు ఒక ఆఫీసర్గా, ఒక డాక్టర్గా ట్రైనింగ్ పొంది తర్వాత ఆఫీసర్గా మొట్టమొదటిసారి అప్పుడే ఇందాక చెప్పారు నాకు, అప్పుడు దాకా డాక్టర్లకు అనుమతి లేదు, యూపీఎస్సీ పరీక్ష రాసేది. తర్వాత మా సమయంలోనే వచ్చింది, సరిగ్గా అదే టైంకి నేను ఫస్ట్ బ్యాచ్లో ఐ టుక్ ద ఆప్షన్ అన్నారు. తర్వాత మళ్ళీ ఆ రంగాన్ని కూడా వదిలేసి రాజకీయాల్లోకి, తర్వాత ప్రజాసేవలోకి, తర్వాత డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎప్పుడైనా నైరాశ్యం, వైరాగ్యం ఇవన్నీ వచ్చినాయా? లేదు. నా అదృష్టం కొద్ది ఏంటంటే ముఖ్యంగా రాజకీయాల్లో 74లో మీరు అప్పుడు ఆ సంవత్సరం తప్పుకుంటారు మీరు, అప్పుడే నాకు స్థిరమైన నిర్ణయం వచ్చింది. దేశం, ప్రపంచం ఎందుకో గ్రామంలో ఉన్నప్పుడు ఏమీ తెలిసేది కాదు. పల్లెటూళ్ళు ఏముంది అసలు, స్కూల్కి వెళ్ళటం రావడం తప్పితే అక్కడ పుస్తకాలు ఏం దొరికితే ఆ పుస్తకం చదివేవాళ్ళం. పేపరో, ప్రమాదవనమో, మరొకటి పుస్తకం, అంతకుమించి ఏం తెలియదు. 74 కల్లా నాకు ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. మన దేశంలో ప్రజాస్వామ్యం, స్వతంత్రం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో చాలా గమనించడం అవుతుంది. కాబట్టి దీన్ని బాగు చేయటమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక క్షణం కూడా మారలా. తేడాల్లో ఏమిటంటే చాలా వేగంగా మారుతుందని నమ్మాను. వేగంగా మారకపోవడానికి లాజికల్ రీజన్స్ ఏం లేవు, కానీ మానవ సమాజం అనుకున్నంత వేగంగా మారదో చరిత్ర ఇప్పటిలానే అర్థమైంది. జీవితంలో నేర్చుకున్న అనుభవం అంటే గత 30 ఏళ్లలో అనుభవం అది. నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా 10-15 ఏళ్ళు లోక్సత్తా ఉద్యమం నడిపిన తర్వాత రాజకీయంలోకి వచ్చాను. రాజకీయంలోకి అసలు కావాలనుకోలే, చాలామంది చెప్పినా కూడా. ఎందుకంటే రాజకీయంలో ఉన్న కష్టం నాకు తెలుసు. సమస్య అది. కానీ ఎప్పుడు ఆటగాళ్ళని మార్చడం కాదు, ఆట నియమాలు మార్చడం అన్నది నా స్లోగన్. కొన్ని సినిమాల్లో కూడా వచ్చింది అన్నమాట. కాబట్టి రాజకీయం అనేది ఫస్ట్గా నేను ఎప్పుడు ఆలోచించాలి. ఒకనాడు సోనియా గాంధీ గారితో చర్చ చేస్తున్నప్పుడు ఎలక్ట్రల్ సిస్టమ్ మార్చడానికి వీ వర్ దిస్ క్లోజ్. వివరాల్లోకి వెళ్ళడానికి సమయం లేదు, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆనాడు నాకు భావం కలిగింది, మనం ఒక స్థాయి వరకు చాలా మార్పులు తేగలుగుతున్నాము. అదృష్టం కొద్దీ ఈ దేశంలో చాలా మార్పులకు నేను దోహదం చేశాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ అంతా కూడా నేను తీసుకొచ్చిందే ఈ తెహల్కా స్కామ్ తర్వాత. ఓటర్ రిజిస్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, పెట్రోల్ బంకుల్లో షార్ట్ డెలివరీని ఆపటం కావచ్చు, చాలా వాటిల్లో చాలా ప్రభావశీలమైన పాత్ర వహించాం. కానీ ఫండమెంటల్ చేంజ్కి పొలిటికల్ పార్టీ సిద్ధంగా లేవు. ఈ అనుభవం నాకు ప్రత్యేకంగా పాఠం నేర్పింది. కాబట్టి ఒక 5-10%, ఒక 10% ఓటు కనుక నిలకడగా ఈ మార్పు కోసం ఉంటే, ఇప్పుడు మీలాగా టెక్నాలజీ వస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది, యువత కొంచెం ప్రపంచం చూస్తున్నారు, కొత్తగా మీడియా వచ్చింది దేశంలో. ఈ నేపథ్యంలో బహుశా ఒక 10% ఓటు కనుక ఉన్నాయని రుజువు చేయగలిగినట్టయితే పార్టీలన్నీ కదులుతాయని నమ్మకం వచ్చింది. ఆ ఐడియా కరెక్టే, కానీ 10% ఓటు లేదు అందులో మన ప్రాంతంలో లేదు. ఫ్రాంక్గా హైదరాబాద్ సిటీలో నాకు 8-10% ఓట్లు వచ్చినాయి, కానీ గ్రామ ప్రాంతాల్లో 1% ఓటు ఉన్నది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మారేది ప్రస్తుతానికి కనిపించట్లా నాకు. కానీ నిరాశ కలగల, అనుభవం వచ్చింది. నేను అప్పటికిప్పటికీ రాజకీయం అంటే చాలా గౌరవం ఉన్నవాడిని, కానీ మరింత లోతు తెలిసింది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మీ గురించి అనిపిస్తుంది నాకు, హాయిగా అమెరికాలో ఉండి, న్యూయార్క్లో మరి సంతోషంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశంలో మరి టెక్నాలజీ రంగంలో ఎదుగుతున్న రంగంలో ఉండి, ఇప్పుడు మీరందరూ చూసేవాళ్ళ కేటీఆర్ అని కానీ ఏదో మంత్రి కనిపిస్తుంది, కానీ వ్యక్తిగతంగా నరకమే కదా. రాజకీయంలో ఉన్న వాళ్ళందరికీ ఏ పార్టీ అయినా కూడా నాకు రాజకీయ పార్టీలు అంటే చాలా సానుభూతి ఉన్నది.
అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైకాపా కావచ్చు. ఒక పాలిటీషియన్కి మనం అంతా వాళ్ళ అద్భుతాలు చూస్తున్నారు, వాళ్ళంతా దుర్మార్గులు, విలన్స్ అని ఈ సినిమాలో చిత్రిస్తున్నాం. లైఫ్ ఈజ్ లివింగ్ హెల్ నా దృష్టిలో. బాత్రూమ్ లేదు, బెడ్రూమ్ లేదు, ఫ్యామిలీకి టైం లేదు, కుటుంబం తిట్టుకోవటమే, నిద్ర లేదు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పంచాయతీలు తీర్చడమే. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏమో వాళ్ళ జీవితంలో సొంత సమస్యలు కూడా మిమ్మల్ని ఓటేసాం కాబట్టి మేమే పారేస్తే వాడు తీర్చేయాలనుకుంటాడు. నాకు ఉద్యోగం కోసం కాగితం పెడితే ఉద్యోగం వచ్చేస్తా అనుకుంటాడు. ఎందుకంటే పాపం ఆ సమాజం అర్థం కాని రకంగా మనం సమాజాన్ని పెంచాం. ఇట్ ఈస్ రియల్లీ హెల్లిష్. అందుకని నాకు క్యూరియాసిటీ ఏంటంటే మీరు ఎట్లా డీల్ చేస్తున్నారు? నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, నా ఫ్రెండ్స్ అందరూ నాన్ పొలిటికల్ ఫ్రెండ్సే ఉంటారు, నాకు పొలిటికల్గా పెద్ద ఫ్రెండ్స్ లేరంటే. సో నేను ఏం చెప్తుంటానంటే, నాకు రోజు పేపర్లు చదివే అలవాటు ఉంది. దాదాపు 13-14 పేపర్లు చదువుతాను రోజు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించిన అలవాటు. సో అందులో బిజినెస్ పేపర్లు, ఈ పేపర్లు, ఆ పేపర్. సో నార్మల్గా మనం మెయిన్ స్ట్రీమ్ పేపర్ తీసుకుంటే అందులో ప్రధానంగా 5 రకాల వ్యక్తులు కనబడతారండి. ఎవ్రీ డే కనబడేది ఎవరు అంటే 5 రకాల వ్యక్తులు. చివరి నుంచి మొదలు పెడితే చివరి పేజీ మీద మీకు కనబడేది మొత్తం స్పోర్ట్స్ స్టార్స్. ఆ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ వాళ్ళ టాలెంట్ కావాలి. పివి సింధు కావాలన్నా, సైనా నెహ్వాల్ కావాలన్నా, సానియా మిర్జా కావాలన్నా, లేదా విరాట్ కోహ్లీ లాగా ఆడాలన్నా దానికి టాలెంట్ కావాలి, చాలా పరిశ్రమ అవసరం. సో అది కష్టమైన పని. ఒక పేజీ ముందుకు పోతే సినిమాలు కనబడతారు. సినిమాలకు పోవాలంటే మీకు టాలెంట్ ఉండాలి, కొంత లుక్స్ ఉండాలి, కొంత అదృష్టం ఉండాలి, చాలా ఉండాలి. అది కూడా ఎంత ఈజీ కాదు. అభినయ కౌశలం ఉండాలి, అది కూడా అంత ఈజీ కాదు. దానికంటే కొద్దిగా ముందుకు పోతే బిజినెస్ పేపర్. బిజినెస్ పేపర్లో చూస్తే మీరు అంబానీ ఉంటాడు, అదాని ఉంటాడు, ఇంకో 10 మంది ఉంటారు, వెల్త్ క్రియేటర్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్. అది కూడా అంత ఈజీ కాదు. మీకు డబ్బులు కావాలి, లక్ కావాలి, బిజినెస్ ఐడియా ఉండాలి, అన్నీ కలిసి రావాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు, ఆ పేజీ దాకా పోతారు. దానికంటే ముందు పేజీకి పోతే కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు కనబడతారు. అది కూడా మళ్ళీ పరీక్షలు రాయాలి, చాలా కష్టపడాలి. ఇవన్నీ కాదని ఫ్రంట్ పేజ్కి వస్తే ఎవరు ఉంటారా అంటే రాజకీయ నాయకులు ఉంటారు. ఇది ఒక్క రంగం, లోయెస్ట్ ఎంట్రీ బ్యారియర్స్. కొన్ని డబ్బులు ఉంటే చాలు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చు, గేట్ క్రాష్ చేసి అనే వాతావరణం దేశంలో ఉంది. మీకు చిన్న, అందుకే నేను మా వాళ్ళకి చెప్తా ఉంటాను, అందుకే ఎందుకయ్యా వస్తారు ఇంతమంది ఇందులోకి ఎందుకు వస్తారంటే, గేట్ క్రాష్ చేసి అలా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దూరం నుండి రోజు చూస్తేనే గ్లామరస్ ఫీల్డ్. ప్రతిరోజు పేపర్లో కనబడతారు, ప్రతిరోజు టీవీలో కనబడతారు, ఒకరినొకరు తిట్టుకుంటుంటారు, చాలా వినోదాన్ని అందిస్తూ ఉంటాం. తిట్టుకుని అందరు ఇతర ప్రేక్షకులకు కూడా, ప్రజలకు కూడా చాలా వినోదాన్ని పండిస్తుంటాం. సో ఆ క్రమంలో ఇది ఒక ఫీల్డ్ ఎట్లా అయిపోయిందంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు కొన్ని అనుభవాలు. పంచాయతీలు తెంపాలి పొద్దునుంచి అన్నారు మీరు, వాస్తవం. జెడ్పీటీసీకి, ఎంపీపీకి పంచాయతీ. నేను కూర్చున్నప్పుడు మా వాళ్ళకి చెప్తా ఉంటాను. నేనేం చెప్తానంటే, అయ్యా మీరు మీ పాత్రలు నిర్వచించుకోవట్లేదు సరిగ్గా అని చెప్పి, సర్పంచ్ గారి పాత్ర చాలా కీలకం. సర్పంచ్ గారు గ్రామానికి పెద్ద, గ్రామానికి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానో సర్పంచ్ గారు గ్రామానికి అట్లా. ఈ ఎంపీటీసీ అనే వాళ్ళ పాత్ర ఏంటి అని దానిలో ఏమవుతుంది సార్ అంటే, కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ప్రతి ఒక్కరికి రాజకీయాల్లోకి రావాలి, ఒక పదవి తీసుకోవాలి, ఒక గౌరవం, ఒక గుర్తింపు కావాలని ఉంటుంది. కేటీఆర్ గారు బాగున్నారు, వెంకయ్య అనాలి, అదొకటి. ప్లస్ అంటే ఆ గుర్తింపు కావాలి, సమాజం గుర్తించాలి, నా ప్రజలు గుర్తించాలి, మా కుటుంబ సభ్యులు గుర్తించాలి, నా ఫ్రెండ్స్ గుర్తించాలి, మా ఊరు వాళ్ళు. ఆ క్రమంలో ఏమైపోయిందంటే పోరాటం, సర్పంచ్ గారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీ గారు నాకు కుర్చీ కావాలంటారు. అయ్యా మీ పని అది కాదు. ఎంపీటీసీ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా వాళ్ళకి, భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది ఏది అని అడుగుతారు, చెప్తారు అంబికా దర్బార్ అగర్వత్ సార్. మీ పని కూడా అదే. మీరు గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త. మీరు జెడ్పీటీసీ అనేవాడు మండలానికి, జిల్లా పరిషత్కి అనుసంధానకర్త. మీరు అది మర్చిపోయి సర్పంచ్ గారు పక్కన కుర్చీ కావాలని ఎంపీటీసీ గారు, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడి పక్కన కుర్చీ కావాలని జెడ్పీటీసీ గారు. ఈ తగాదాలు పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు. ఈ పని అయిపోయింది మనకి. సో అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తా ఉంటా అంటే, నా వైఫ్ కూడా అడుగుతూ ఉంటుంది, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఏముంటుంది పొద్దున్న సాయంత్రం దాకా పని అంటే, సగం పని ఇవే. వ్యక్తిగతమైన హాలు, ఈగోలు, వాళ్ళ గొడవలు, దానిలో మళ్ళీ ఆ వన్ అప్ మెన్షిప్ గేమ్లు, అయి తెంపడాలు. రెండోది ఏమైపోయింది సార్ అంటే, పాత్ర నిర్వచనం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేషన్స్ చేయాలి, కొత్త చట్టాలు రూపొందించే దానిలో, శాసనాలు రూపొందించే దానిలో మీ పాత్ర కీలకం. దట్ ఈస్ ద హోల్ ఇంటెంట్ ఆఫ్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు కాబట్టి పని, కౌన్సిలర్ చేసే పని, సర్పంచ్ చేసే పని, ఎంపీ చేసే పని. అంటే ఇంటి ముందు మోరీ బాగాలేపోయినా ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంకో ఈ వాట్సాప్లు, ఫోన్లు వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్యాయం అయిపోయింది బతుకు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిరిసిల్లలో మనందరం ఒకటే టర్మ్లో అప్పుడు 2009లో గెలిచినప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. ముందు ఒక 6 నెలలు విస్తృతంగా పొద్దున పూట 4:30కి 5ంటికి తిరిగేవాడిని నేను టౌన్ అంతా. ఆ క్రమంలో ఒకరోజు వచ్చి పడుకున్నాను, బై అబౌట్ హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు వచ్చి 5:30కి అట్లా కాల్ వచ్చింది నాకు. ఎత్తాను, ఫోన్ ఎత్తితే సిరిసిల్ల నుంచి ఓ సోదరుడు ఫోన్ చేసి,
అన్న ఇప్పుడే ట్యాంకర్ వచ్చింది, ట్యాంకర్లో నా బిందెమో వెనకాల ఉంది, కొద్దిగా చెప్పి ముందు పెట్టించవా. రే ఇక్కడ నేను ఇక చావాలా బతకాలా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏంది దౌర్భాగ్యం మనకి అని. సరే వచ్చి చెప్తాలేరా బాబు అని చెప్పి నేను అప్పుడు అనుకున్నాను. నేను కూడా ఆలోచించుకున్నాను, ఏం చదువుకున్నాము, ఏం చేస్తున్నాము, ఈ బిందెలు ట్యాంకర్లు అక్కడ వరుసలో ముందు పెట్టించే దానికి సిఫారసులు, ఇట్లా అయిపోయింది ఎమ్మెల్యే పరిస్థితి. మిగతా వాడి మీ ఓటరే, మా ఓటరే, నేనేం అనలేను. పని కాదు, రెండేది ఆవిడ మీ ఓటరే. అంటే ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి విధులు ఏమిటి, ఎవరి నిధులు ఏమిటి, నిర్వచనం ఏంటి, ఎవరి పరిధి ఎంత, ఇది ఎవరు మాకు చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి అంతెందుకండి, నేను ఎమ్మెల్యే అయ్యాను మొదటిసారి. అసలు ఎమ్మెల్యే అయినవాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ మనకి? అసలు మనకు ఒక ఓరియంటేషన్ ఏమైనా ఉందా? అసలు ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎంపీ ఏం చేయాలి, జెడ్పీటీసీ ఏం చేయాలి, ఆ పదవి దాకా వచ్చాము, తర్వాత ఏం చేయాలి అది వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. దెన్ కీప్ స్టెప్పింగ్ ఆన్ ఈచ్ అదర్ టోస్. యాజ్ అ రిజల్ట్ ఈ గోలు, అనవసరపు ఆహాలు, అనవసరపు గొడవలు ఇవన్నీ వస్తున్నాయి. సో ఇందులోకి రావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా. అందుకే ఇందాక మీ టీం వాళ్ళు నాకు చెప్తున్నారు, తెలంగాణ మీ పుణ్యం అనే ల్యాండ్ రేట్లు బ్రహ్మాండంగా పెరిగాయి. సో చాలామంది పూర్వీకులు సంపాదించిన రాస్తున్న వాళ్ళు ఇవాళ 50-100 కోట్లు పెద్ద కష్టం కనిపించట్లా. అవునండి. ప్రతి వాడు అర్జెంటుగా వీడు ఎమ్మెల్యే అయిపోవాలి. 2 ఫ్లెక్సీలు కట్టేసి 3వ రోజు నేను లీడర్ అయిపోయాను. సో ఒకప్పుడు సినిమాలకి కాస్త ఆస్తుంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాడు ఒక 4 ఎకరాలు అమ్మేసేసి అర్జెంటుగా చెన్నపట్నం పోయి బి గ్రేడ్ స్థాయిలతో ఒక సినిమా తీసేసి 2-3 ఫోటోలు దించుకోవడం ఫ్లాప్ అయ్యేది సినిమా. సినిమాలు 190% ఫ్లాప్ అయ్యాయి, కానీ సినిమాలకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తగ్గేది కాదు గ్లామర్ వల్ల. రాజకీయాలు కూడా అంతే. కొన్నేళ్ల క్రితం నేను కర్ణాటకలో ఒక మారుమూల గ్రామంలో ఉంటే సర్పంచ్ గారు వచ్చాడు. ఏదో కొడుకు సెటిల్ కావాలో 1 లక్ష రూపాయలు అవసరం అవుతుందంటే, సరే దానికి సాయం సంగతి చూస్తూ 9 నెలల క్రితం ఎన్నికలైనాయి, మీరు ఎంత ఖర్చు పెట్టారండి? నేను బీసీ రిజర్వేషన్ ఉంది, చాలా మారుమూల గ్రామం, 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నాడు. అంటే మరి పిల్లలు సెటిల్ కాలేదు, 1 లక్ష రూపాయలు కష్టంగా ఉందన్నారు, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు? తినడానికి కూడా డబ్బులు లేవు కదా ఎందుకన్నాను. నెత్తి మీద చేయి పెట్టి ఇలా 2 చేతులు పెట్టి ఉన్మాదం సార్, ఉన్మాదం. కన్నడంలో ఉన్మాదం అనేది మనం ఇప్పుడు తెలిసిన పదం అనుకోండి, మనం మామూలుగా వాడడం, అది ఇచ్చేది అంటాం. కన్నడంలో మామూలుగా వాడతారు అన్నమాట. కరెక్ట్గా చెప్పాడు. ఎక్కడో ఈ ఉన్మాదం అనేది మనందరినీ ఆవహించేసింది. ఎట్లాగొట్లా రాజకీయంలోకి వెళ్ళిపోతే మన గుర్తింపు ఉంటుంది, ఏదో అవుతుంది చెప్పిన భావంతో ఏమీ తెలియకుండా ఇక్కడ వేడి పుట్టిస్తున్నారు, డబ్బులు ఖర్చు పెరిగిపోతుంది, గందరగోళం అవుతుంది. మీరంతా ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత మనం మీ అందరినీ కానీ ప్రధానమైన పార్టీలని కలుసుకొచ్చుని ఎలక్ట్రల్ సిస్టమ్ మార్చకపోతే ఇక మనం ఈ ఖర్చు నుంచి బయటపడే శక్తి లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో ఆలోచిస్తుంది, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అంటున్నారు. కమిషన్ స్థాయిలో కాదు, పొలిటికల్గా ఆలోచించాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేయడం వాళ్ళ బాధ్యత, అంతకుమించి వాళ్ళు ఏం చేస్తారు. కానీ అవన్నీ భ్రమలు అవుతాయి. ప్రజలందరికీ మనకు సుప్రీంకోర్టు మారుస్తుంది, ఎలక్షన్ కమిషన్ మారుస్తుంది, భ్రమలు ఉన్నాయి. ఇట్ ఈజ్ అ పొలిటికల్ ఇష్యూ. ఆల్ ద గ్రేట్ నేషనల్ లీడర్స్ మస్ట్ సిట్ టుగెదర్ చేయాలి. లేకపోతే ఇండివిజువల్గా పార్టీస్ని తిట్టిన ప్రయోజనం లేదు. మీరు డబ్బులు పంచొద్దు అని చెప్పంటే జనం అప్పుడు మా ఊళ్ళో పంపిణీ రాలేదు, మేము ఓటుకి రావంటున్నారు. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. బట్ ఐ హావ్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్ సార్. ఇన్ఫ్యాక్ట్ పాసిబ్లీ ఈ మధ్యన మీరు గమనించారో లేదో కానీ మా సిరిసిల్లలో ఇప్పుడు నేను 4 ఎలక్షన్లు కొట్లాడాను. 4 సార్లు పోటీ చేశాను. అందులో ఉప ఎన్నిక కూడా ఉందనుకోండి. 4 సార్లు నెగ్గాను అదృష్టవశాత్తు, ప్రజల దయ. 4 సార్లు కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను మా సిరిసిల్ల గురించి, మా ప్రజల గురించి. 1 రూపాయి పంచలేదు నేను, 1 చుక్క మందు పోయలేదు ఓటుకి. ఎందుకంటే నన్ను అడిగారు కొంతమంది, ఇది ఎందుకు చెప్తున్నారు మీరు బయటికి, ఏం అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే ఎన్నికలు జీవన్మరణ సమస్య కాకూడదు. ఎగ్జాక్ట్. గెలుపు ఓటములు సరే గెలుస్తాం, ఓడతాం. కానీ సరే గెలిచాను అనుకోండి, నేను డబ్బులు పంచి గెలిచాను అనుకోండి, రేపు ఎక్కడో నాది నేను చెప్పుకోవాలి కదా, బయట వాడికి ఏం చెప్తానని వదిలేండి. నాకు నేను సమాధానం చెప్పుకోవాలి కదా. నాకంటూ ఒక ఆత్మ ఉంది, ఆత్మకు నేను ఎలా నిజంగా పనిచేసి గెలిచానా లేకపోతే పనిచేసి గెలిచానా అది కూడా చూసుకోవాలి కదా. ఇది చూసుకోకుండా మనం ఏదో ఎన్నికల్లో ఆ రోజుకి ఆ నిమిషానికి, సరే ఇది నా పార్టీకి నేను పెట్టుకున్న నియమం తప్ప అందరూ ఇలాగే ఉండాలని నేను చెప్పలేదు ఎవరికి. బట్ నాకు అనిపించేది ఏంటంటే పొలిటీషియన్ షుడ్ నాట్ బి అఫ్రేడ్ టు లూజ్ అన్ ఎలక్షన్. మనం ఆ స్థాయి దాటిపోయాం. ఇప్పుడు మీరేంటంటే ఇది రావాలని రాలా, కాకతాళీయంగా వివిధ సందర్భాల అవసరంగా వచ్చారు. అండ్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ వెల్త్ క్రియేషన్ అండ్ అర్బన్ మేనేజ్మెంట్ అండ్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పొలిటికల్ కల్చర్. అది కాదుగా నార్మల్ పొలిటికల్ ఎంట్రీ ఈ దేశంలో. గుర్తింపు కోసం వచ్చినప్పుడు అది లేకపోతే నాకు ప్రాణం, చాలామంది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎన్నికల్లో ఓడిపోవడం కంటే ప్రాణం పోవడం మేలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అది జీవన్మరణ సమస్యగా అయిపోయింది ఈ దేశంలో ఫర్ 90-95%. అది మారినంత కాలం పార్టీలుగా కూర్చొని మాట్లాడినా వ్యక్తులుగా మాత్రం మనం నియంత్రించలేం సార్. ఎందుకంటే వ్యక్తులుగా నేను చూస్తున్న మీరు అన్నారు ఆ వర్డ్ కరెక్ట్, ఉన్మాదం, గెలిచి తీరాలనే ఉన్మాదం.
సో మనం రాజకీయాలు అనుభవాలు ఇవి మాట్లాడుకుంటున్నాం సార్. బట్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యాడ్ ఫర్ యూ, వన్ క్వశ్చన్ ఐ హ్యాడ్ ఫర్ యూ వాజ్, ప్రస్తుత రాజకీయాల్లో, ప్రస్తుత సమకాలీన సమాజంలో బ్యాలెన్స్ చేస్తూ, అంటే ఆ టైట్ రోప్ యాక్ట్ అంటారే, ఆ పద్ధతుల్లో ఒక ప్రభుత్వాన్ని సమతుల్యతతో, ఒక ఆలోచనతో, సమగ్రమైన ఆలోచనతో, స్థిరచిత్తంతో నడపడం అనేది ఆషామాషి కాదు. అంటే అది ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా చూసినా మీరు ఒక పెద్ద ఛాలెంజ్ ఉపాధి కల్పన, అతిపెద్ద ఛాలెంజ్. నిజానికి ఈరోజు జో బైడెన్ నుంచి మొదలు పెడితే, నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గారి దాకా ఎవరికైనా కూడా అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన. పిల్లలు ముఖ్యంగా ఆ డెమోగ్రాఫిక్ ఏదైతే ఉన్నదో యూత్ 50% తక్కువ, 27 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళే 50% ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళేమో ప్రపంచాన్ని రోజు యూట్యూబ్ ద్వారా, ప్రపంచాన్ని రోజు వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు గమనిస్తున్నప్పుడు, మన దేశంలో ఆ పరిణామాలు సంభవించట్లేదే, ఇక్కడ అనుకున్నంత యాక్సిలరేటెడ్ గ్రోత్ లేదే అనే ఒక నిస్పృహలోకి నెట్టవేయబడుతున్నప్పుడు, హౌ డు వి కీప్ అప్? అంటే యాజ్ గవర్నమెంట్స్ ఒకవైపు ఈ బ్యాలెన్స్ చేస్తూ, వెల్ఫేర్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేస్తూ, హోప్ అనేది నైరాశ్యంలోకి పిల్లలు పోకుండా, నిస్పృహలోకి పోకుండా ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎలా చేయాలి? ఎలా చేస్తే బాగుంటుంది? ఇది బహుశా మన దేశంలో, మన డెమోక్రసీలో ఉన్నంత ఛాలెంజ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా 54 కోట్ల మంది వర్కర్స్లో 85-90% అన్ఆర్గనైజ్ సెక్టర్, రెక్కాడి తెగంటే ఒక్కాడిన వాళ్ళు. ఇంకా పేదరికం మనం ఉన్న కొద్దిగా పరిస్థితి బాగుపడుతున్నా కూడా, మీరు అన్నట్టుగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉన్నా కూడా, ఇంకా ఈ దేశంలో చాలామందికి రోజువారీ అవసరాల్లో కొంచెం కష్టం అన్నది. అందుకని నేను మన యువతని, మన కుటుంబాలను కోరేది ఒక్కటే, ఎవరు మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతారో, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకానమీ పెంచటం, రేపొద్దున సంపాదన పెరగటం ఎవరు చేయగలుగుతారో వాళ్ళకు ఓటేయకపోతే ఎల్లకాలం బేదలుగా మిగిలిపోతారు. ఈ బ్యాలెన్స్ ఈ దేశంలో అంత తేలిక కాదు. మనం చూస్తున్నాం స్టేట్ ఆఫ్టర్ స్టేట్ మనకి తాత్కాలికమైనటువంటి ఆకర్షణ లొంగిపోతున్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం వాళ్ళ చర్చలో, ఖచ్చితంగా సామాన్య ప్రజల సంక్షేమం అవసరం, తాత్కాలిక అవసరాలు తీయటం అవసరం, కానీ దాంతోనే మన జీవితాలు గట్టెక్కవు. అంచేత ఇంకొక అపప్రథ ఏముందంటే, మీరు చెప్పినట్టుగా సినిమాల వల్ల కానీ, పత్రికల వల్ల కానీ, రాజకీయం అందరూ దొంగలే, అందరూ ఒక్కటే అనుకుంటున్నారు. అది కాదు. రాజకీయంలో చేస్తున్న తీరులో సమానంగా అనిపిస్తున్నప్పుడు కూడా పార్టీల విధానాలు, వాళ్ళు చేసే పనులు, దాని పర్యవసానాలు మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది నమ్మాలి మనం. అందుకని మనకి కొన్ని సందర్భాల్లో బాగోలేదు అనుకున్నా కూడా ఉన్న వాళ్ళల్లో చాయిసెస్ ఉన్నాయి. ఏ చాయిస్ ఎంచుకోవాలి? ఎవరైతే ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, రెంటిని సమతూకాన్ని పాటిస్తారో, బ్యాలెన్స్ చేస్తారో, ఎవరైతే రేపొద్దున పెట్టుబడులు, ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ, మన పిల్లలకి ఉద్యోగాలు, మరి ఆదాయాలు పెరగటము, కొంచెం స్కిల్స్ రావటము చేస్తారో, ఎవరైతే కాస్త ఎడ్యుకేషన్ బాగు చేయటము, హెల్త్ కేర్ బాగు చేయటము, జీవితంలో కాస్త ఆనందాన్ని పెంచడం, దాని మీద దృష్టి పెడతారో వాళ్ళని నమ్మండి. కొన్ని సందర్భాలు ఇదే మనుషులు ఆ పార్టీలో ఉంటున్నారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో పార్టీకి వస్తున్నారు. కాబట్టి నా దృష్టిలో ఇవాళ వ్యక్తి కంటే ఒక పార్టీ దేనికి నిలబడుతుంది, ఆ పార్టీ విధానాలు ఒక 3 ఏళ్లకో 5 ఏళ్లకో దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది, దాన్ని ఆలోచించి ఒక్కటే ప్రమాణం, సంక్షేమం అవసరం, కానీ సంక్షేమం మాత్రమే ఓటు నిర్దేశిస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. 20-25 ఏళ్ళు పోయినా ఇలా కొనసాగుతాము. కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాట చూపెట్టేవాళ్ళు, పెట్టుబడులు పెంచేవాళ్ళు, ఉపాధి కల్పన చేసేవాళ్ళు, వాళ్ళల్లో మీ ఇష్టోత్సవం ఎంచుకోండి, నాకు అభ్యంతరం లేదు. మనకి ఆ చాయిసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఉంది చాయిస్. పార్టీలు స్పష్టంగా, కొన్ని పార్టీలు పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టేసి తాత్కాలికమైన సంక్షేమము, పంపిణీ మాత్రమే బాధ్యతని చెప్పేస్తున్నాయి. నేను నిస్సంకోచంగా చెప్తున్నాను. నేను రీడిస్ట్రిబ్యూషన్ మాత్రమే మా పని అనుకున్నట్టయితే, ఈ సంపద పెంచడం మా పని కాదు అనుకుంటే, ఆ పార్టీల వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు. ఆ రాష్ట్రము, మన కుటుంబాలు, మన పిల్లలు నష్టపోతారు. కాబట్టి సంపద పెంచే వాళ్ళనే మీరు ఎంచుకోండి. అక్కడ మీ కులం మీకు చూసుకోండి, మీ వర్గం చూసుకోండి, పార్టీ చూసుకోండి. మన దేశంలో ఇవన్నీ ఒక్కరోజు పోకపోవచ్చు, కానీ మీ పిల్లల భవిష్యత్తు సంపద పెంచడం, అక్కడ నాకు ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా రాజకీయం మారాలని పోరాడుతున్నవాడిని, నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయం మారడానికి కొంతకాలం పడుతుంది. చట్టబద్ధ పాలన అందరికీ అందటం కావచ్చు, నిజమైన అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ మారటం కావచ్చు, ఒక్కరోజు మారదు. ఈలోగా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటే, మన ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటే,
ముందు ఈ రాజకీయం ఏం చేస్తే ఇవాళ మన బతుకులు బాగుపడటం కోసమే కదా. దాన్ని మర్చిపోయి మనం ఇవాళ ఈ రాజకీయంలో పావులు అయిపోయినట్టయితే పిల్లల భవిష్యత్తు అంధకారం. ఆ మధ్యకాలంలో నేను మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. ఆ కార్యక్రమం పేరు మన నగరం. అంటే మన అనే భావన లేకుండా నా ఇల్లు మాత్రమే క్లీన్ చేసుకుంటాను, చెత్త బయటేస్తాను, ఆ గల్లీ నాది కాదు, తర్వాత మోరీ నాది కాదు, ఆ నాలా నాది కాదు, చెత్త తీసుకెళ్ళి అందులో పాడేస్తున్నది మున్సిపాలిటీ వాడు చేయాలి అనే దృక్కోణం ఏదైతుందో అది మారాలి. మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దాం అనే ఒక కాన్సెప్ట్తో చేశాం. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి కూడా దాన్ని అన్వయించుకుంటే రాజకీయం మారాలి, రాజకీయ నాయకులు మారాలి, వాళ్ళ వైఖరులు మారాలి అంటే మనం కూడా మారాలి. లేకపోతే అసలు రాజకీయం ఎందుకు మారుతుంది? అంతే మనం కదా. వేసే ఓట్లను బట్టి కదా. ఎగ్జాక్ట్లీ. మనం మారకుండా, మన ఆలోచన విధానం మార్చుకోకుండా, ఎవరు భవిష్యత్తులో మనకి మెరుగైన పరిపాలన అందించగలుగుతారనే ఆలోచన లేకుండా తాత్కాలికమైన క్షణభంగురమైన ఒక ప్రయోజనం కోసం ఆశపడితే డెఫినెట్గా దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందనే మీ మాట ఏదైతుందో సంపూర్ణంగా మీతో ఏకీభవిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా కలిసి మీ సలహాలు, మీ సూచనలు కలిసి నడిచే సందర్భాలు వాటన్నిటిని కూడా తీసుకుంటానని ఒక వ్యక్తిగా, ఒక సోదరుడిగా మీకు మాటిస్తాను. ఆల్వేస్ హెడ్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్ ఫర్ యూ. చాలామందికి ఈవేళ కేటీఆర్ గారు జేపీ ఎందుకు కలిసి కూర్చున్నారు అనుకోవచ్చు అని ఎలక్షన్ నేపథ్యం. నేను ఫ్రాంక్గా చెప్తాను, పార్టీలు అనివార్యం. పార్టీలు మన దాన్ని ద్వేషించడం అనేది ఇప్పుడు సరైనది కాదు. పార్టీలు చాలా అవసరం ప్రజాస్వామ్యంలో. అలాగే రాజకీయం చాలా పవిత్రమైనది నేను ఎప్పుడు నమ్ముతున్నాను. దాన్ని ఒక ఆల్మోస్ట్ పేటెంట్ చేశాను ఆ భాషను నేను, రాజకీయం. కానీ చివరికి రాజకీయం పరమార్థం మన జీవితాలను బాగు చేయటం. ప్రజలకి సరైన సమయంలో ఎవరు జీవితాలను బాగు చేస్తున్నారు వాళ్ళ వంక చూడండి, మీకోసం, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు కేటీఆర్ ఎన్నిక కాకపోతే నా దృష్టిలో కేటీఆర్ కుటుంబానికి నష్టమే లేదు, కొంచెం లాభమే ఉంటుంది. కొంతకాలం మనసుకు ఏంట్రా ఓడిపోయాను అనుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఈ లంపట వదిలితే హాయిగా బతకచ్చు. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు ఎవరో కూడా వాళ్ళు ఎన్నికల్లో నెగ్గినా ఓడినా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పెద్దగా తేడా ఉండదు, మనం గుర్తించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారన్నది మన జీవితాలను తేడా చూపెడుతుంది. అది మనకు అర్థం కాకపోయినట్టయితే, కాస్త కోస్త అది అర్థమైన వాళ్ళు కొంచెం ప్రజలకి నిజాయితీగా చెప్పకపోతే, రారుద్ర గారు ఇప్పుడు అన్నాడు కొలనామ పదాల్లో, నిజము చెప్పినవాడు ఇజము చెప్పని నాడు ప్రజకు జరుగున కీడు అని చెప్పని. ఆ కారణంగా మనం కూర్చున్నాం. అంతకుమించి ఇది మీరు నెగ్గితే నాకు ఉపయోగం లేదు, అలాగే మీరు ఒకవేళ ప్రజలు వద్దు అని చెప్పంటే నెగ్గకపోతే మీకు నష్టం కూడా లేదు. ఇది మనది, ఓటర్కి. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోకపోయినట్టయితే నష్టపోయేది మనమే. తెలంగాణ ప్రజల మీద అలాగే దేశ ప్రజల మీద నాకు చాలా విశ్వాసం ఉన్నది. ముందు చూపు చూపెడతారని చెప్పని, సంక్షేమంతో అభివృద్ధిని